ఈరోజు అష్టమి తిథి ఉంది, శతభిష నక్షత్రం ఉంది. ఈ సందర్భంగా జాతక చక్రంలో పాపగ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి, పాపగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి భైరవ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, అలాగే దుర్గాదేవి ఆలయంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా అష్టమి తిథి, శతభిష నక్షత్రం ఈ రెండూ కలిసి వచ్చినాయి కాబట్టి శివాలయంలో కాలభైరవుడి మందిరంలో వెలిగించే భైరవ దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. భైరవ దీపం అంటే బూడిద గుమ్మడికాయ దీపం అని అర్థం. కాలభైరవుడి మందిర ప్రాంగణంలో ఒక బూడిద గుమ్మడికాయను 2 భాగాలుగా కోసి లోపల ఉన్నటువంటి విత్తనాలు మొత్తం తీసివేసి దానికి పసుపు రాసి 4 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె పోయాలి, కొన్ని తోక మిరియాలు వేయాలి. ఆ తర్వాత ఒక కొత్త ఎర్ర వస్త్రాన్ని తీసుకొని దాన్ని ఒత్తిలాగా చేసి ఆ 2 బూడిద గుమ్మడికాయ ముక్కల్లో దీపాలు కాలభైరవుడి మందిర ప్రాంగణంలో వెలిగించాలి. అయితే దగ్గరలో కాలభైరవ మందిరం లేని వాళ్ళు మీ గుమ్మం బయట 2 వైపులా విస్తరిలో రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉంచి ఈ భైరవ దీపాలు వెలిగించుకోవచ్చు. దీనివల్ల అష్టమి తిథితో కూడిన శతభిష నక్షత్రం సందర్భంగా రాహుగ్రహ దోషాలు, కుజగ్రహ దోషాలు తొలగింపజేసుకొని శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే రాహుదోషాలు, కుజదోషాలు తొలగింపజేసుకోవటానికి, పాపగ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు అధిగమించటానికి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ఉదయం 10:30 నుంచి 12 మధ్య ప్రాంతంలో రాహుకాలంలో 2 నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయలు కోసి ఆ 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దానిలో పువ్వొత్తులు 2 వేసి నిమ్మదీపాలు దుర్గా ఆలయ ప్రాంగణంలో వెలిగించినట్లయితే శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా దుర్గమమైన కష్టాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈరోజు దుర్గాదేవికి ప్రత్యేకమైన పుష్పాలు సమర్పిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. పారిజాత పుష్పం దుర్గాదేవికి ఆలయంలో ఈరోజు సమర్పిస్తే జాతకంలో ఉన్న 12 రకాలైన కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అశోక పుష్పం సమర్పించినట్లయితే మహిళామణులకున్న అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. జిల్లేడు పూలు కానీ, ఎర్ర తామర పూలు కానీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సమర్పించినట్లయితే మనోభీష్టాలు అతి త్వరగా నెరవేర్చుకోవచ్చని దేవీతంత్రం అనే గ్రంథంలో చెప్పారు. ఇలా ఒక్కొక్క రకం పుష్పాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. దుర్గా ఆలయంలో దీపారాధనల నిమిత్తమై పచ్చకర్పూరం సమర్పించడం ద్వారా ప్రమోషన్లు తొందరగా రావటానికి, రాజకీయాల్లో అధికార పదవులు సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంది. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో దీపారాధన చేశాక ఓం విశ్వమాత్రేయ నమః అనే దుర్గా మంత్రాన్ని 21 సార్లు పఠించినా కూడా దుర్గాదేవి అనుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దుర్గా ఆలయానికి వెళ్ళినట్లయితే చిత్రాన్నం అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. కాబట్టి అష్టమి తిథితో కూడిన శతభిష నక్షత్రం సందర్భంగా ఎవరైతే భైరవ దీపాన్ని వెలిగిస్తారో, దుర్గా ఆలయంలో నిమ్మదీపాలు వెలిగిస్తారో, దుర్గా సంబంధమైనటువంటి పూజలు చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా పాపగ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.